ఇప్పటి వరకు జరిగిన మీ 20 years జర్నీలో Yeah. ఎవరిది బాగా టఫెస్ట్ అంటే ఈ ప్రాబ్లం నేను చేయగలనా, లైక్ లేదు నేను ఛాలెంజింగ్గా తీసుకున్నానని ఒక ఏదైనా చెప్తారా ఒక కేస్ గురించి? లైక్ కేసులు మనం డే టు డే వచ్చే కేసుల్లో చాలా సిక్ కేసులు ఉంటాయి. వచ్చినప్పుడు చాలా రిస్క్తో కూడుకున్న కేసులు, లైఫ్ థ్రెటనింగ్లో ఉంటాయి. బట్ అవి గత 20 సంవత్సరాల నుంచి వాటిని రెగ్యులర్గా తీసుకొని ట్రీట్మెంట్ చేయడంతో రొటీన్గా అలవాటైపోయి వాటిని మేనేజ్ చేయడం అనేది ఈ 20 సంవత్సరాల అనుభవంలో నేర్చుకోవడం జరిగింది. అట్లాగే టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉండటం, కార్డియాలజిస్టు, రోజు నాకు ఇక్కడ కార్డియాలజిస్ట్ కూడా ఉండి ఎక్వల్ చేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ హార్ట్ పేషెంట్స్లో హార్ట్ బాగా వీక్గా ఉండి, పంపింగ్ తక్కువగా ఉండి, హార్ట్ పంపింగ్ 20-25తో ఉండి కాలుకి చీంబట్టి వస్తూ ఉంటారు. అలాంటి వారిలో వాళ్ళు కాలుకి చీంబట్టింది, కాలు గురించి వచ్చాము సార్ మీ దగ్గరికి, కాలును బాగు చేయండి అంటారు. కానీ వాళ్ళకి లైఫ్ రిస్క్ ఉంటుంది. ప్రాణాపాయం సడన్గా హార్ట్ ఫెయిల్యూర్ వలన చనిపోవచ్చు. సో ఆ కండిషన్ వాళ్ళకి అర్థం కానప్పుడు కొంచెం మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళల్లో ఉన్న ప్రీవియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ కాలు ఇన్ఫెక్షన్ కానీ, బాడీలో ఎలాంటి ఇన్ఫెక్షన్ వచ్చినా అవన్నీ వాటి మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అంటాం, హార్ట్ ఫెయిల్యూరు, కిడ్నీ ఫెయిల్యూరు, ఇలాంటి పరిస్థితులకు దారితీస్తూ ఉంటాయి. అలా వచ్చే ప్రతి కేసులో కూడా మరి ప్రధానంగా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ఇవన్నీ చెప్పి ఆ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కొంతవరకు ఇనీషియల్గా కొంచెం కష్టంగా ఉన్నా, బట్ మెల్లిగా స్లోగా వాళ్ళు ఆ కండిషన్ అర్థం చేసుకొని వాళ్ళు సహకరించడం జరుగుతుంది. బట్ దాదాపు చాలా కేసుల్లో సక్సెస్ఫుల్గానే మరి నయం చేసి ఇంటికి పంపించగలిగాను. సో అది ప్రధానంగా టీం వర్క్ అండ్ డే 1 నుంచి ఒక సిస్టమేటిక్గా పనిచేయడం.